అందరూ ఏకీభవించి మరి చేరొచ్చి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదేమో మనందరం ఎందుకు ర్యాలీ చేస్తామంటే శాంతి ర్యాలీని ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి దైవజనుడు, నో డౌట్. అలాంటి ఆయన్ని హఠాత్ లేకపోతే యాక్సిడెంట్ అనేది ఒక మరి సందిగ్ధ అవస్థలో పెట్టారు. కానీ ఇది హత్య, అందులో ఏమీ డౌట్ లేదు. దాన్ని వక్రీకరించడానికి మళ్ళీ ఆయన పక్కన బాండ్స్ పెట్టారు. అంటే విషయాన్ని తప్పించడానికి ఏం చేస్తారంటే ఆయన అక్కడక్కడ రకరకాల చూపిస్తున్నారు. కానీ ఆయన చాలా స్మార్ట్ గా ఉంటారు. నా పక్కన నడిచారు కాబట్టి మేము ఎదురు నాకు తెలుసు. ఒక జైగంటి పర్సనాలిటీని ఒక బండి మీద వేసి తిప్పుతున్నారు తప్ప హీజ్ నాట్ ప్రైవేట్ ఆయనతో కలిసి పనిచేస్తాం కాబట్టి. కనుక ఈ రోజు మనం ఏం కోరుకుంటున్నామంటే ఆ క్రైస్తవుల పట్ల ఇలా ఉండకూడదు. అన్ని మతాలని ఎలా మీరు గౌరవిస్తున్నారు అలాగే క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ వ్యక్తుల్ని మీరు గౌరవించాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సమయం ఆసన్నమైంది. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని తెలియజేసుకోవడం కోసం మన తాడిపిల్లడం కదా అనేక సిటీస్ లో పెళ్ళుకుపోయింది క్రైస్తవ్యం. ఇక నో డౌట్ అందరూ డినామినేషన్ తో పని లేకుండా పాస్టర్ విభేదం లేకుండా అందరూ ఏకీభ క్రైస్తవ్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ మా క్రైస్తవులు కూడా మనుషులే, మమ్మల్ని మా మనోభావాలు మీరు దెబ్బతీయటకు వీలేదని చెప్పి మేమందరం ఇప్పుడు శాంతి ర్యాలీలోకి వచ్చిన్నాము. మేమే కాదు అనేక జిల్లాల్లో, అనేక నగరాల్లో, పట్టణాల్లో మరి పెళ్ళిపోయింది. అసలు ఆయన మరి దేహాన్ని తీసుకెళ్ళినప్పుడు వచ్చిన సికింద్రాబాద్ లో చూసిన జనం ఏ నాయకుడికి రాలేదు, ఏ సేవకుడికి రాలేదు. ఎందుకంటే అసలు క్రైస్తవ పర్సంటేజ్ ఎంత ఉంది, అక్కడ ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారో చూస్తే విభిన్నంగా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్, క్రైస్తవం డిఫరెంట్, రూపాంతరం చెందగలదు. ఖబర్దార్. ఎందుకంటే ఒక్క ప్రవీణ్ పగడాల కాదు, అనేక మంది మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అనండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా దయచేసి ఒక్క నిమిషం ఆగండి. పాతూరు పెంటవాడు లూథరన్ చర్చి ఏఎల్సి పాస్టర్ గారు దయచేసి రావాలి. కొంచెం ముందుకెళ్ళండి అన్నా, కొంచెం ముందుకెళ్ళండి. సునీల్ గారు, నక్కా సునీల్ గారు దయచేసి రండి త్వరగా ప్లీజ్. పెంటవాడు ఏఎల్సి. అలాగే మన మైకేల్ గారు వచ్చి, మైకేల్ గారు రావాలి. ఎక్కడున్నారు మైకేల్ గారు? ఒక్క నిమిషం ప్లీజ్. కెమెరామెన్స్ అందరూ కూడా కొంచెం ముందుకు సెంటర్ కంటే వెళ్ళండి. కొంచెం ఇంకా ఉంటారు, ఇంకా ఉంటారు. ఏసురామాము మరి పెద్దవాడి ఏఎల్సి పాస్టర్ గారు దయచేసి మాట్లాడాలి. ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి సభ్యులందరికీ కూడా రక్షణకర్త యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియపరుస్తూ, అదేవిధంగా మాతోటి దేశ పౌరులందరూ కూడా ప్రభు ప్రయత్నాలు తెలియపరుస్తున్నాము. క్రైస్తవం ఎప్పుడు కూడా మనిషిని మంచిగానే చూడమని చెప్తుంది, పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. అదేవిధంగా ప్రవీణ్ పగడ గారు వాళ్ళ బోధలన్నీ కూడా, ఆయన డిబేట్లన్నీ కూడా మనిషిని మనిషిగానే చూడమనేటువంటి ఉపదేశాలు ఆయన ఇచ్చి ఉన్నారు. మరి అటువంటి చక్కని బోధకుడిని ఈరోజు క్రైస్తవం కోల్పోయింది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దీనిని నీరుగార్చేటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి, దేశ నాయకులకి, అదేవిధంగా పెద్దలందరూ కూడా మేము తెలియపరుచుకున్నది ఏంటంటే నిష్పక్షపాతంగా ఈ యొక్క మరణాన్ని గురించి దర్యాప్తు జరిగింపజేసి క్రైస్తవ లోకానికి సమగ్రమైన న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏ క్రైస్తవుడు కూడా ఎదురు వ్యక్తిని
హాని జరిగించి వారిని తొలనాడాలని కానీ వారిని నిర్మూలించాలనేటువంటి తలపు ఎప్పుడు కూడా కలిగి ఉండరు. మేము ఎప్పుడు కూడా ఈ దేశ పౌరులమే, ఈ దేశం కొరకే పోరాడుతూ ఉంటాము, ఈ దేశ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. మా అర్జున ప్రాంతంలో ఎప్పుడూ కూడా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ పౌరుల కొరకు ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. మా వ్యక్తిగత ప్రార్థన కాదు, మా సంఘ ప్రార్థన కాదు, ప్రతి దాంట్లో కూడా మేము దేశ అభివృద్ధి గురించి, దేశం పాలించే పాలన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మేము ఈ దేశ పౌరులమే, ఇక్కడ మేము అందరం కూడా హక్కులు కలిగి ఉన్నాము, వాటిని వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు కూడా మేము కూడా మా యొక్క సమర్థమైనటువంటి సహకారం మేము అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ రీతిగా పక్షపాత ధోరణి ఎంత మాత్రం కూడా కుదరతున్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ, మేము ఈ దేశ పౌరులమే, మేము ఎంత మాత్రం కూడా రెండవ తరగతి చెందినటువంటి సభ్యులం కాదు, అదేవిధంగా పౌరులం కాదు. మేము కూడా మీ వల్లే ఈ దేశ పౌరులమే. మా పెద్దలందరూ కూడా ఈ దేశంలో పుట్టుబడినటువంటి వారే. మేము వేరే దేశం నుంచి కేవలం మీరు మమ్మల్ని నిరాకరించిన కారణం చేతే మేము ఈ రోజు ఈ యొక్క ఆధిక్యతలో మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి దయచేసి క్రైస్తవ లోకానికి సమగ్ర న్యాయం జరిగింపజేసి మాకు సమాధానం కల్పించవలసిన మనం అనుకుంటున్నాను. దేశపతి మీ అందరికీ కూడా ఉన్నాను. అలాగే మైకేల్ గారు రండి, మైకేల్ గారు రావాలి. పెద్ద ఆయన ఒకసారి ఫ్యాన్ ఆపండి ప్లీజ్. ఏమండి ఒక రెగ్యులారిటీ లేకుండా క్రౌడ్ అనేది చేయలేము. క్రీస్తు మన తాడేపల్లిగూడెం జయశ్రీ వారికి హృదయపూర్వక తెలియపరుచుకున్నా అండి. మరి ప్రవీణ్ ప్రగాఢాల వారికి వారి యొక్క ఆత్మ శాంతించలాగా మా ఒక ప్రగాఢ స్థానభూతి తెలియపరుచుకున్నా. మరి జరిగిన మన భారతదేశాన్ని పరిశీలించినట్లయితే మణిపూర్ ఒక రాష్ట్రం, ప్రజాస్వామ్యం చెడిపోయింది. ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రం, ప్రజాస్వామ్యం చెడిపోయింది. ఉత్తరప్రదేశ్ లో కూడా మత సంబంధమైన పాలన జరుగుతూ ఉంది. కనుక మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా కాపాడాలి ప్రభుత్వ అధికారులు. ఆ విధంగానే జరుగుతున్న హత్యలు, క్రైస్తవులపై దాడులు చేసిన ప్రతి ఒక్కరిని ఉగ్రవాద విద్రోహ శక్తిగా వారి మీద కేసులు ఫిరాయించాలని, ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాపాడాలని, పాలకుల స్వాధీనంలో చట్టం ఉండాలని, చట్టము ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి మానవ హక్కులను కాపాడాలని, మన భారతీయ రాజ్యాంగ చట్టాన్ని గౌరవించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు శాంతి భద్రతలు చేకూర్చాలని, ఈ కేసు దర్యాప్తు త్వరగా సిబిఐకి అప్పగించాలని కోరుతున్నాం. జై హింద్. అలాగే ముందుకు అలాగే బెస్లాల్ గారు ఎక్కడ ఉన్నా కానీ ప్లీజ్ కమ్ టు ప్లీజ్. బెస్లాల్ గారు ప్లీజ్ దయచేసి కెమెరామెన్స్ కూడా ఏమండి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వెనకాలకి వెళ్తే ఒక పారదర్శకం వస్తుందండి. ప్లీజ్ దయచేసి బెస్లాల్ గారు ప్లీజ్ వ్యాన్ ముందు అసలు ఎవరు ఉండకూడదండి. ర్యాలీ కాదు, వ్యాన్కు ముందు ఎవరు ఉండొద్దు. బెస్లాల్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అందరికీ వందనాలు. మరి క్రైస్తవ విశ్వాసాలు ఇలాగ ఐక్యముగా ఈ శాంతి ఉండడానికి గల ముఖ్య కారణము మా తోటి యాచకులు లేక సేవకులైన వారు మరి అతి దారుణంగా మరి చంపబడడం అనేది ఇది క్రైస్తవులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. చాలా మనోవేదనకు గురయ్యాం. అయితే క్రైస్తవ్యము మొదటి నుండి కూడా ఏక హింసాత్మకమైన స్థితిలో శ్రమలలోనే పెరిగింది. అయితే మేమేమీ కూడా మరి మైనారిటీగా తగ్గిపోయే వారం కాదు. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క శాంతిని బట్టి మేము మరింతగా ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే మరి భారతదేశానికి ఏక స్వాతంత్రం రావడానికి గల ముఖ్య కారణము అహింసావాదము. మరి దాన్ని బట్టి క్రైస్తవులు ఈ రోజు కూడా నిలబడ్డారు. చెప్పాలంటే మరి ప్రభు చూపిన మార్గంలోనే గాంధీ గారు ఆయన నాయకులైన వారందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో క్రైస్తవులు చాలా వివక్ష గురవుతూ అనేకమైనటువంటి దాడులకు
మరి వారు బలవుతూ ఉన్నారు. అయినప్పటికీ మరి మేము శాంతిని ప్రకటించే వారము, మరి ప్రేమను కోరే వారమని మేమందరికీ చాటి చెప్తున్నాం. మరి వారి యొక్క మరణము మాకు వేదనకు గురైనప్పటికీ మేమందరం కూడా కలిసికట్టుగా ఐక్యముగా మేమందరం కూడా నిలదీస్తున్నాం. క్రైస్తవులు మీరు చెబితే మరింతగా అనేక మందిని దేవుడు రప్పిస్తారు. మరి క్రైస్తవ సమాజం కేవలము ఏదో ఒక మారుమూల సమాజం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇక క్రైస్తవులందరూ కూడా ఐక్యముగా ఉన్నారు. అయితే ఇక రాజ్యం అంతా కూడా దేవుని రాజ్యం కాబోతుంది. ఇక మతం నశించాలి, వారు మారు మనసు చెందాలని మేము కోరుచూ ఉన్నాం. మరి అందరికీ కూడా దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ ప్రేమను బట్టి మేమందరం కూడా జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీ ఐక్యంగా మేమందరం కూడా తెలియపరుస్తుంది ఏమిటంటే దేవుడే న్యాయస్థుడు, దేవుడు న్యాయం జరిగించేవాడు. దేవుని యొక్క న్యాయము ఎవరు కూడా నిలబడలేరు. మరి ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఈ లోపుగా స్పందించి సత్వర న్యాయము వారు జరిగిస్తే మంచిది. లేని ఎడల దేవుడు ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. దేవుని ప్రేమను బట్టి మేమందరం కూడా మరి క్షమించాలని, అలాగే వారు మారుమనసు చెందాలని మేము కోరుతున్నాం. ఇక మీదట ఎలాంటి దాడులు మరి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తున్నాము. జోహార్ ప్రవీణ్ పగడాల. సాతాను శక్తులు సాతాను శక్తులు. మరి అలాగే యంగ్స్టర్ వినయ్ గారు మరి వారిని మరి జేఏసీని ఉద్దేశించి ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశించి మాట్లాడారు. అందరికి మరణాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాస్తవ్యుల ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము సమాజం అంతటికి మనుషులందరికీ కూడా తీరని లోటు. ఏదైతే ఈ అన్యాయము ప్రవీణ్ పగడాల గారి జీవితంలో జరిగిందో అది కేవలము వారొక్కరి జీవితంలో, వారొక్కరి కుటుంబమునకు, క్రైస్తవ సమాజమునకు మాత్రమే జరిగింది కాదు, కానీ ఒక మానవ హక్కు భంగము కల్పించబడింది. ఈ రాజ్యాంగము మానవుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ భంగము పరచబడింది కనుక ఇది ఒక క్రైస్తవ సమాజము మాత్రమే ముందుకు వచ్చి పోరాడవలసిన విషయము కాదు, కానీ irrespective of any religion, any caste, any people, it is the time to come into unity, to stand together, to save our rights, to save our freedom. Thank you JSP for conducting this program. Thank you brother. We want justice. 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 Mother justice. Mother justice. Mother justice. Mother justice. We want 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 justice. Mother క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, సువార్థికులకు న్యాయం, పాస్టర్లకు న్యాయం. అలాగే పెంపకం నుంచి వచ్చినటువంటి జగన్ బాబు గారు దయచేసి మాట్లాడారు. రండి దయచేసి కెమెరామెన్స్ ఎక్కడున్నా కానీ ప్రతి సేవకుడిని మనం కవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వాయిస్ బయట కొడుతున్నాం. దయచేసి మీరు విసిగిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రభుపేట చేరువచ్చినటువంటి దైవజనులకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ రోజు ప్రగడాల మరి ప్రవీణ్ గారు ఈ రీతిగా మరి ఆ యొక్క మతోన్మాదులు ఆ యొక్క దైవజన్ని మరి హింసించి మరి సంభవిస్తున్నారు. ఈ యొక్క క్రైస్తవులు అందరినీ ప్రేమించడానికే వచ్చారు. మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ రీతిగా హెచ్చింపబడుతున్నారంటే మేము చేసినటువంటి ప్రార్థనను బట్టి మీరు హెచ్చింపబడుతున్నారు. మమ్మల్ని బాధ పెట్టకూడదు. మేము హింసించే వారము కాదు, అందరినీ ప్రేమించే వారము కనుక మమ్మలను ఒకసారి ఆలోచించండి. మా యొక్క క్రైస్తత్వం అంటే ఏంటి, వీరు ఏ విధంగా ఉంటున్నారు? ప్రేమ కలిగినటువంటి వారంగా ఉన్నాము, తగ్గింపు జీవితం కలిగినటువంటి వారం ఉన్నాము. ఎందుకంటే మమ్మల్ని హింసించకూడదు. మాకు ఒకవేళ శ్రమ కలిగినప్పటికీ కూడా మేము ఓర్పు కలిగి శాంతి రాణి చేస్తున్నాము. ఎవరిని కూడా ఏ విధమైనటువంటి వంచన మాటలు మేము మాట్లాడటం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాము. మతోన్మాదులు మా మీదకు రావద్దని ఈ యొక్క శాంతిరాన్ని జరిగిస్తూ మరి ఈ రీతిగా ముందుకు కొనసాగుతున్నాము. జై ప్రవీణ్ గారు, జై మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోటిబాబు గారు మరి రెండు మాటలు మాట్లాడారు. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి,
మిమ్మల్ని శపించు వారిని దీవించండి కానీ శపించొద్దు అని ప్రభువు చెప్పిన మాటను బట్టి శాంతి మార్గంలో మేము నడుచుకుంటూ ఉన్నాం. దైవజనులు ఒక గొప్ప మన ఆంధ్రప్రదేశ్కే కాదు సమస్త భారతదేశానికి కూడా క్రైస్తవ్యం పక్షంగా నిలబడే ఒక గొప్ప జ్ఞానంతో నిండుకున్న దైవజనుల్ని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఈ మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. సమగ్ర విచారణ జరిపి ఆయనకి జరిగినటువంటి మృతి విషయంలో న్యాయ విచారణ మీరు జరిపించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మాకు తీరన లోటు, అలాంటి వ్యక్తిని మేము మరలా సంపాదించుకోవాలంటే మాకు చాలా కష్టం. కాబట్టి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరూ కూడా మాకు సమగ్ర విచారణ జరిపి ఆయన మృతి విషయంలో మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. We want క్రైస్తవులపై మతోన్మాద దాడులు, క్రైస్తవులపై మతోన్మాద దాడులు. We want మన సువార్త కెమెరామెన్ గారు రావాలి. ఎక్కడ సువార్త ఛానల్ కెమెరామెన్ ప్లీజ్ దయచేసి వస్తే ఇక్కడ కొంచెం షూట్ చేయాలి. షూట్ చేయండి. అలాగే ప్రిన్స్ గారు వచ్చి ప్లీజ్ ఒక్క నిమిషం స్టాప్. ప్రిన్స్ గారు ఏంటి సార్? ప్రిన్స్ గారు వచ్చి దేవునికి స్తోత్రం. అందరికి మరణాత. మరి దినమందు ఇలాగ ఐక్యతగా కూడి ఇలాగున శాంతి ర్యాలీ చేస్తున్నామంటే గల కారణము
మరి గొప్ప దైవజనుడు దైవ సేవకుడు ప్రవీణ్ కుమార్ ప్రగడాల గారు హత్య చేయబడడం ఇది సాధారణమైన మరణం అయితే ఇలాగా పరిస్థితి క్రైస్తవుడికి కానీ మానవులకు వచ్చేది కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్ మదర్ కాబట్టి ఇలాగున క్రైస్తవులందరూ మత భేదాలు లేకుండా ఈ రోజు అనేకమైన వారికి ఇతర మతాలు కూడా కలిసి పోరాడుతున్నట్టే అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్. ఈ లోకంలో ఈ రోజున ఒక మానవుడి చావు పట్ల న్యాయం జరగడం ఎంత కష్టం అవుతుందంటే రేపొద్దున అది నీకు రావచ్చు, నాకు రావచ్చు, ప్రతి మనిషికి కూడా రావచ్చు. త్వరగా ప్రభుత్వాలన్నీ మేల్కొని మా యొక్క స్వరము విని త్వరగా స్పందించి న్యాయము చేయాలి. లేని ఎడల యెహోవాకు న్యాయము చేయుట ఇష్టమై ఉన్నది. దేవుడు న్యాయం చేస్తే తట్టుకోలేమండి. ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసం పోరాడుతున్నాము. మా మాట విని మా విన్నపమని న్యాయము ప్రభుత్వాలు చేయాలని కోరుతున్నాం. మరి ఈ రోజు తాడిపల్లి జేఎస్సీ తరఫున కూడా ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాను. మహారాజుకే రాచిన రాజుకే ప్రభుకే ప్లీజ్ ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రం ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రం అలాగే రాజేష్ గారు పడాలి. రాజేష్ గారు ముందుకెళ్తున్నారు. ఒక్క నిమిషం.